హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా టాపిక్ వచ్చేసి కిల్లర్ సునీల్ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో మన సునీల్ అన్న ఒక హంటెడ్ హౌస్ ముందు హాకీ స్టిక్తో నించొని రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ చూస్తున్నట్టు ఉంది. ఇంతకీ ఏంటా అని అనుకుంటున్నారా? మాట్లాడంటమ్మావా, మన సునీల్ గారు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే కొత్త సినిమా చేయబోతున్నారు. టైటిల్ బాగుంది కదా. అయితే ఈ సినిమాకి హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, అసలు ప్లాట్ పాయింట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకు ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొట్టండి, మీకే యూజ్ మరి. సరేనా? ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ప్రజెంట్ ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్స్ నడుస్తుంది భయ్యా. అందుకే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ను రెడీ చేయడానికి మేకర్స్ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014లో అంజలి హీరోయిన్గా తెరకెక్కించిన హారర్ కామెడీ మూవీ గీతాంజలికి కూడా 10 ఏళ్ల తర్వాత సీక్వెల్ రెడీ అయింది. 2024 న్యూ ఇయర్ సందర్భంగా గీతాంజలికి సీక్వెల్ అయిన గీతాంజలి మళ్ళీ వచ్చింది నుంచి అంజలి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రీసెంట్గా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో టాలీవుడ్ హీరో కమ్ కమీడియన్ సునీల్ కిల్లర్ నాని అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో నటిస్తున్నట్లు ఫిలిం యూనిట్ ప్రకటించింది. దీంతో పాటు సునీల్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సునీల్ ఒక హాంటెడ్ హౌస్ ముందు హాకీ స్టిక్తో నిలబడి తీక్షణంగా చూస్తున్నట్లు ఈ పోస్టర్తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరిన్ని పెరిగాయి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా అంజలి 50th మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని మేకర్స్ చెప్తున్నారు. అందుకే న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో అంజలి క్లాసికల్ డాన్సర్గా కనిపిస్తుండగా ఒక పాతబడిన బిల్డింగ్లో డాన్స్ చేస్తున్నట్టు ఉంది. అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఆడియన్స్కు ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ మూవీని ప్రజెంట్ చేస్తున్న కోన వెంకట్తో పాటు కో ప్రొడ్యూసర్స్ ఎంవివి సత్యనారాయణ గారు, జీవి గారు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది భయ్యా. ఈ సీక్వెల్లో ఫస్ట్ పార్ట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా కనిపించబోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యన్ రాజేష్ గారు, శకలక్ శంకర్తో పాటు ఈ సీక్వెల్లో సత్య గారు, సునీల్ గారు, రవిశంకర్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు మెయిన్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు భయ్యా. ఈ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన హారర్ కామెడీ మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ మూవీ ఇంకొక ఎత్తు అని మేకర్స్ అంటున్నారు. నిన్ను కోరి, నిశ్శబ్దం మూవీస్కు కొరియోగ్రఫీ చేసిన శివ తుర్లపాటి గారు ఈ మూవీతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ప్రవీణ్ లక్కరాజు ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. సరే మరి, మళ్ళీ కలుస్తా, ఎల్లొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.